అదే నాకు భయం వేస్తాను. మన విజయవాడ హైదరాబాద్ లో అంతా కూడా బ్లేడ్ బ్యాచ్ తిరిగినట్టు ఇప్పుడు గ్యాలముల్లి బ్యాచ్ అనమాట వీళ్ళిద్దరు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ జగదీష్. ఈ రోజు అయితే మన దగ్గరికి అయితే ఒక ఇద్దరు అయితే వస్తున్నారు. వాళ్ళిద్దరు ఎవరు అంటే పై వాకు లిఫ్ట్ తో వెళ్తా అంటున్నారు. మరి పిచ్చోళ్ళలో మంచోళ్ళలో తెలియదు. ఆల్ ఇండియా ట్రిప్ అంట. బైక్ మీద ఆల్ ఇండియా ట్రిప్ వేసినప్పుడే ఫెయిల్ అయ్యాం. మరి మా బుజ్జిగాడు అయితే మాత్రం పట్టు విక్రమార్కుల్లాగా మళ్ళీ వెళ్తానన్నా అని చెప్పని అయితే బయలుదేరాడు. వాళ్ళతో పాటు బుజ్జి అని చెప్పి బుజ్జి అండ్ అలాగే హరి అని చెప్పి ఇంకొక కుర్రాడు అయితే జాయిన్ అయ్యాడన్నమాట. వాళ్ళైతే ఈ రోజు నా దగ్గరికి అయితే వస్తున్నారు. ఇప్పుడే ఫోన్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఏంటి పరిస్థితి? ఏమన్నా పరిస్థితి ఏంటి ఆ ట్రిప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రిప్ మొదలెట్టావా? మళ్ళీ చాలా రోజుల తర్వాత దగ్గర 2 నెలలు. మరి ఏంటి ఫస్ట్ ఇక్కడ రావడం కారణం ఏంటి? నీ దగ్గర సజెషన్ బ్లెస్సింగ్ ఉంటే మాది కంపల్సరీ సక్సెస్ అవుతుంది. అరే మా అంత ముందు కూడా మనమే వెళ్ళాం కదా, ఫెయిల్ అయ్యాం కదా. ఇప్పుడు హరిబ్రో ఉన్నాడు. హరి ఉన్నాడా? అరే ఏంటి మరి మామిడి పరిస్థితి ఏంటి? దంచేసేది నా అంతే, దంచేసేది అంతే, లేదు. దంచుడు. సరే కూర్చుందాం. చెప్పండి రా బుజ్జి తమ్ముళ్ళు, ఏంటి పరిస్థితి మరి ఇప్పుడు? ఎక్కడికి వెళ్దామని, ఎలా వెళ్దామని అసలు ప్లాన్ ఏంటి? ఇదేంటి ప్లాన్ అయితే ఏమీ లేదు. ముందైతే విజయవాడ నుండి రేపు విజయవాడ వెళ్తాం. మీ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకుని విజయవాడ నుంచి కింద కన్యాకుమారి, చెన్నై మైగా. ఓకే, కన్యాకుమారి నుంచి మొత్తం ఇంకా ఆల్ ఇండియా మొత్తం తిరిగేసి ఎన్ని దగ్గర ఒక 6 నెలలు అవుతుంది అనుకుంటున్నాం. 6 నెలల్లో రోజుకి మరీ ఎక్కువ కాకుండా 100 నుంచి 150 కిలోమీటర్లు. తర్వాత అక్కడ ఆగిపోయి అక్కడ ఏదన్నా మంచి ప్రసిద్ధి ఏమన్నా టెంపుల్ గానీ ఏదన్నా చూడడానికి ఉన్నావే అవి చూపించి కంపల్సరీ మా యూట్యూబ్ లో డే బై డే ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. రీల్స్ అయితే కంటిన్యూ వస్తాయి. మనోడు హరి రీసెంట్లీ ట్రెండింగ్ లో ఉన్నాడు. అది నీ పరిస్థితి ఏంటి? పైసలు అంతా ఏం లేదనా. ఇంకా బుజ్జి దగ్గర నాకు 300 మంది సబ్స్క్రైబర్లు ఉన్న గురించి అడుగుతా అన్నా. కొన్ని ఆ సిచ్యువేషన్ సెట్ కాక తమ్ముడు సబ్స్క్రైబ్ ఇప్పుడు 2K దగ్గరలో ఉన్నా. 400 తక్కువ. వాళ్ళతో 2K అయిపోతుంది. కాలేదు. మరి ఎలా అంటే చేసుకుంటే వెళ్ళిపోయేదనా, ప్రజలకే వదిలేస్తాం. వాళ్ళ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తా, సపోర్ట్ ఇస్తా, లేకపోతే లేదు. వాళ్ళ చాయిస్ అంతే. కాదు ఇప్పుడు ఇంటికాడ చెప్పావా? ఆ ఇంటిగా ఒప్పుకున్నాను. మా ఇంట్లో ఆల్వేస్ సపోర్ట్ ఇస్తాను. మామూలుగా ఏం చదివాదమ్మా? మామూలుగా అయితే 10th స్టాప్ నా అంతే. 10th స్టాప్. అదిగో 5 years 6 years. ఎంత ఉంటుంది నీ ఏజ్? 22, 21. అంటే ఇది అసలు మెయిన్ అసలు ఒక స్ట్రగ్లింగ్ సిచ్యువేషన్ కాదు ఇది. ఒక మంచి స్టేజ్ లోకి రావాల్సిన ఏజ్ కాదు ఇది. ఈ టైంలో మరి నువ్వు ట్రావెలింగ్ అది ఇది అని చెప్పి అటు ఇటు తిరుగుతా ఉంటే రేపు పొద్దున్న నీ ఫ్యూచర్ పాడైద్దేమో. ఫ్యూచర్ అంటే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు. నాదేమో సక్సెస్ అవుతావు అని చెప్పి నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది దీనిలో ఖచ్చితంగా. మన వీలైనంత ఫైట్ చేద్దాం. వీడియో నచ్చితే ప్రజలు వదిలేస్తే ప్రజలు చూసుకుంటా అంతే. నువ్వు చెప్పావు తమ్ముడు ఇంటికాడ? ట్రిప్ అని చెప్పలేదు కానీ కార్ డ్యూటీ ఉంది. 1 వారం రోజులు వెళ్ళి వస్తాను. కార్ చెప్పి 1 వారం రోజుల తర్వాత ఇంకా అర్థం చేసుకుంటా రాలే. ఇండియా ట్రిప్ అంటే ఆల్మోస్ట్ ఒక 15,000 కిలోమీటర్లు తమ్ముడు. 15,000 కిలోమీటర్లు 6 రోజుల్లో కంప్లీట్ చేసి వెళ్ళిపోతాం మరి ఇంటికి. కంప్లీట్ అంటే 6 రోజులు అని చెప్పి వచ్చాను. ముందు ఒక అడుగు ముందుకేసాం ఇంకో తర్వాత నుంచి కంటిన్యూ అదే జరుగుతుంది కదా. ఇంకా ఎలాగ ఫోన్ చేసి చెప్తామని కంగారు పడతారు కదా. మరి ఆల్రెడీ 6 రోజులు ఉంది కదా టైం నాకు. 6 రోజుల్లో 3 రోజుల్లో ఫోన్ చేసేస్తాను నేను. ఫోన్ చేసి ఇలాగ టైం పడితే ఒక 3-4 నెలలు అని చెప్పేద్దాం అని అనుకుంటున్నాను. ప్లాన్ అయితే అది. నిన్న మనోడు మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక పెరిగిపోయినాయి, మీసాలు పెరిగిపోయి పెళ్లి వయసు వచ్చేసింది. ఈ వయసులో ఎందుకు వచ్చింది తిప్పాలి రాయి. మరి ఎన్నో స్ట్రగుల్ పడ్డాం. మన ఆల్ ఇండియా ట్రిప్ ఎంతో కష్టపడ్డా, అది కూడా ఫెయిల్ అయింది. ఇంకా ఒక సక్సెస్ లేకంటే ఈ జీవితం వదిలేకూడదు. కానీ అదే యూట్యూబ్ ఎలా అంటే బాగా డబ్బుండి మంచి లగ్జరీస్ హోటల్స్ లో తిరుగుతా పెద్ద పెద్ద రేంజ్ లో చూపించే వాళ్ళకి సపోర్ట్ ఉంటది. అలాగనుకుంటే గురువు నాన్ వేసిన రూపాయి లేకుంటే వెళ్ళి ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాడు. అలా మేము కూడా అవ్వగలుగుతాం కదా. నాన్ వేసిన చాలా మంది యూట్యూబర్ సక్సెస్ అయిన వాడిని చూస్తున్నారు తప్ప 100 మంది ఫెయిల్యూర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. ఫెయిల్యూర్స్ ఉన్నారు, అందులో నేను ఒకనే. కానీ మళ్ళీ సక్సెస్ కోసం ముందు నాన్ వేసినా ఒకటి సక్సెస్ అయ్యాడని చెప్పి మిగతా యూట్యూబర్లు అందరూ సక్సెస్ అవుతున్నారా? లేదు, ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అక్కడతో ఆగిపోవడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయిన యూట్యూబర్ల కింద నేను ఒకనే. ఒక 6 నెలలకి వెళ్ళి ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సక్సెస్ రావచ్చు, మళ్ళా ఫెయిల్ అయితే మళ్ళా ఆపొద్దు అనుకున్నా. దానా ఆయన బాగున్నా స్టార్టింగ్ ట్రిప్ ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్. బుజ్జిగాడు వచ్చాడు.
ఈడు తెలుసుగా బుజ్జిగాడు నీకు. మళ్ళీ ట్రిప్ కి వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు బైక్ మీద లగ్జరీ ఏది ఉండదు. బై వాక్ నడుచుకుంటే వెళ్దాం అనుకుంటున్నాం, లిఫ్ట్ తీసుకుంటా. ప్రజెంట్ అయితే 1000 రూపాయలు ఉన్నాయి వితౌట్ మనీ అనుకుంటున్నాం. అంటే ఒక 1000 రూపాయలు అయితే పెట్టుకున్నాం. ఏదైనా గుళ్ళో గట్టా మనం ఎంట్రీకి గట్టా ఫీజు అయితే పే చేయాలి కదా. ఎంత 1000 రూపాయలా? 1000 రూపాయలు. 1000 రూపాయలతో ఆల్ ఇండియా ట్రిప్? ఆల్రెడీ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నావా? ఏమో అంత ముందు వెళ్ళారు సపోర్ట్ చేశారా లేదా? సపోర్ట్ మెయిన్ అయితే మాకు ఫుడ్ కి సపోర్ట్ ఉంటే సరిపోతుంది వెళ్ళే టైంలో. తర్వాత సపోర్ట్ అంటే ఇంకా కంపల్సరీ ఉంటది, ఇన్స్టాగ్రామ్ గానీ యూట్యూబ్ గానీ. ఎందుకంటే జనాలు సపోర్ట్ బానే ఉందా తమ్ముడు? ఇన్స్టా నుంచి బాగున్నా, వాళ్ళే 1000 స్పాన్సర్ చేశారు మాకు. ఇప్పుడు 1000 కూడా మాది కాదు, చాలా మంది స్పాన్సర్ చేస్తున్నాను. ఒకవేళ కావాలని 30K పైన వచ్చు, కానీ నేనే అమౌంట్ తీసుకోలేదు. అది ఒక నాకు ఫుడ్ లేని వాళ్ళకి హెల్ప్ చేయను, అది అమౌంట్ నాకు వద్దు అన్న. కొంతమంది నువ్వు నన్ను తమ్ముళ్ళలాగా ఉన్నావు, నేను ఒక తమ్ముడుగా సాయం చేయాలనుకుంటాను, ఏమనుకోకు, నేను ఖచ్చితంగా డబ్బులు ఇస్తా అంటే వాళ్ళకి 3 ఫోన్ పే పెట్టినానా. ఒక అక్క వచ్చి కానిస్టేబుల్ HYD హైదరాబాద్ అక్కది, ఆ అక్క ఒక 500, ఇద్దరు అన్నలు ఒక 500, 1500 అవి నిన్నా. మళ్ళీ ఇంకో అన్న వచ్చి నా సిచ్యువేషన్ చూసి మొబైల్ స్పాన్సర్ చేశారు. ఓకే, మరి ఇప్పుడు నీకు ఫోన్ కూడా లేదు కదా? అతను ఫోన్ వాడుతున్నాను. ఇతని ఫోన్ నువ్వు వాడుతున్నావు, ఇతనికి వేరే వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇది వచ్చేసి ఎంఐ ఫోన్, ఇది ఓపెన్ చేస్తాను ఇలాగ ఉంది. నా ఫోన్ కూడా ఉంది. నా ఫోన్ ఇది మనోడు ఫోన్ కదా, ఇది నేను రీల్ లో చూసాను, వీడియో తీసింది. నా ఫోన్ చూస్తావా? తీసుకొస్తా చూడు. నీ ఫోనా? అది ఇంకా బాగుంది, క్లారిటీ ఎక్కువ, చాలా హెచ్డి. ఓకే, ఇది నా ఫోన్. ఏంటి మొత్తం ఇవనా? ఈ ఫోన్ ఇవే మీ కెమెరాలు? ఇంకా ఇవే కెమెరాలు. మైక్లు? మైక్ ఏం లేదు. అంటే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిందంటే ఏదన్నా ఆశీస్సులు అన్ని దొరుకుతాయి కాబట్టి. అంటే ఇప్పుడు నా మైక్ తెగిపోతా అంటారు మీరు? మింగిపోతాం. 5000 రా స్పాన్సర్, మైక్, ఫోన్ 5000 రా. 5000 అని నాకన్నా తమ్ముడు కన్నా సక్సెస్ అవుతాయి, సక్సెస్ అవుతాయి అలా అంటారా? సరే పట్టుకోండి, ఆ మైక్, ఆ ట్రైపాడ్, ఆ బ్యాగ్ పట్టుకెళ్ళండి. అలాగే ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో వచ్చే రెవెన్యూ కూడా మీకే ఇస్తాను. థ్యాంక్స్ అని ఇంకొకటి చెప్పు. ఈ వీడియోలో వచ్చే రెవెన్యూ కూడా మీకే ఇస్తాను. అండ్ అలాగే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. మీరు ఈ వీడియోని గట్టిగా ఫుల్ గా చూసి నలుగురికి షేర్ చేస్తే దాని నుంచి వచ్చే అమౌంట్ వీళ్ళిద్దరికి కూడా యూజ్ అయితే ట్రావెల్ కి. అండ్ అలాగే హరి తెలుగు ట్రావెలర్, అండ్ అలాగే బుజ్జి ట్రావెల్ విత్ బుజ్జి, మొన్నటిదాకా జర్నీ టువర్డ్స్ వాటర్ ఫాల్స్ అని ఉండేది పేరు, ఇప్పుడే పేరు మార్చాడు మనోడు, ట్రావెల్ విత్ బుజ్జి. వీళ్ళిద్దరికి కూడా మీ సపోర్ట్ ఉంటుందని అయితే అనుకుంటున్నాను. వాస్తవం చెప్పాలంటే పిచ్చోళ్ళనే అనుకోవచ్చు మనం. ఎందుకు వీళ్ళు ఎంత తిరుగుతూ అవసరం అంటే వీళ్ళకి ఒక మోటివ్ అయితే ఉంది. అది ఏంటిది మీది మెయిన్ రీజన్ ఏంటి మీరు ట్రావెల్ చేయడానికి? సేవ్ గర్ల్స్, సేవ్ నేచర్, సేవ్ అనిమల్స్. ఓకే, ఆ కాన్సెప్ట్ మీద మీరు నడుస్తూ మొదలు పెడతారు. ఇప్పుడు తమ్ముడు ఒక మాట, ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్ ఇప్పుడు లిఫ్ట్ అడుగుతారు. మీరు లిఫ్ట్ అడిగినప్పుడు లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తే ఏంటి పరిస్థితి? ఏమన్నా అవునా కదా? మోసపోయిన రోజులు ఉన్నాయి కానీ మోసపోవడం అంటే మేము తెలుగుగా మేము చూసుకుంటాం. ఇప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చారు? ట్రైన్ కి వచ్చారా? ఇక్కడికి అయితే డైరెక్ట్ ట్రైన్ కి వచ్చాం. ఎక్కడ దాకా వచ్చారు? డైరెక్ట్ ట్రైన్ కి వచ్చారు. అండ్ అలాగే ఇప్పుడు మీరు అసలు డబ్బే లేకుండా ఫ్రీగా ట్రావెల్ అంటున్నారు వితౌట్ మనీ. నాకు అదే కొంచెం అసాధ్యమేమో, లేకపోతే అదంతా ఫేక్ అని చెప్పి అనుకుంటున్నా నేను. ఫేక్ అయితే ఎక్కడ చేయమనియా, మేము ఫేక్ చేయాలని లేదు అసలు. ఏంటంటే మేము సక్సెస్ కోసం పరిగెడుతున్నాం. ఒకళ్ళు మోసం చేసుకుంటే వెళ్ళకూడదు అనుకుంటున్నాం. మేము జెన్యున్ గా ఉన్నామంటే కంపల్సరీ జెన్యున్ గానే మాకు సపోర్ట్ వస్తుంది అని కోరుకుంటున్నాం. అలాగే మూవ్ అవుతాం. ఇక్కడ నుంచి విజయవాడ అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడ నుంచి బయలుదేరతారు. లాస్ట్ టైం కూడా అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. 38 రోజులు చేసి 100 రోజుల ట్రిప్ ని సగంలో ఆపేసి ఎదలం అయ్యాం. 6 నెలలు గ్యాప్ ఖాళీగా, 6 నెలలు ఇక్కడ ఖాళీగా ఉందిరా. కానీ ఏంటంటే నా పరిస్థితి ఫ్యామిలీ, పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా. నేను ఇప్పుడు ఎక్కడికి కదలలేను, నాకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బాధ్యతలు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను మీతో పాటు ట్రావెల్ చేయలేను. కానీ నా సపోర్ట్ అయితే మీకు ఫుల్ గా ఉంటది. ఇప్పుడు మీకు మరి ఫుడ్ కి వాటికి గ్యాలం ఏదో అంటున్నావు ఏంటి? ఇవన్నీ రెడీ చేయాలా? గ్యాలం ముళ్ళు గట్ట ఇప్పుడు
ఫుడ్ ఎక్కువ ఎవరో మాకు ఇచ్చేటోళ్ళు ఉండరు. ఇప్పుడు మన తెలుగు స్టేట్ లో అయితే ఎవరో ఒకరు అర్థం చేసుకొని అయితే తీసుకెళ్లి, ఇప్పుడు నువ్వు తీసుకెళ్లి ఫుడ్ పెడుతున్నావు, నువ్వు తెలిసినోడు అని కాదు తెలియనోడు కూడా తీసుకెళ్తారు. మనం ఇక్కడ బయట స్టేట్ లో అయితే కష్టమవుతుంది. మాక్సిమం 2 రోజులకు ఒకసారి అయినా మేము చేపలు పట్టుకుంటాం. ఎట్లానో అది అడ్వెంచర్ కంపల్సరీ ఉంటది. అంటింగ్ చేస్తాం. అంటే అలవాటు ఉందా నీకు? చేపలు పట్టడంలో ఆర్జీరింది. ఈ రోజు పట్టి చూపిస్తాం. ఈ రోజు పట్టి చూపిస్తాం. వీడియోలో కూడా కావాలంటే ఈ రోజు వీడియోలో మనం పోస్ట్ సరే ట్రై చేద్దాం. మనోడు ఎలా పడతారో చూద్దాం. సరే ఇప్పుడు ముళ్ళు కావాలి. ముళ్ళు కావాలి అంటే నేను చెప్తున్నాను, నువ్వు ఇందాక చెప్పిన దానికి భయం వేస్తుంది. ఇన్ని ముళ్ళు అంటే ఇన్ని ముళ్ళు కావాలంటే ఇడికి. అంటే గతంలో మన విజయవాడ హైదరాబాద్ లో ఎంత కూడా బ్లేడ్ బ్యాచ్ తిరిగినట్టు ఇప్పుడు గ్యాలం ముళ్ళు బ్యాచ్ అనమాట. వీళ్ళిద్దరు గ్యాలం ముళ్ళు బ్యాచ్ అనమాట. బాక్స్ లో పట్టుకెళ్తాను. గ్యాలం ముళ్ళు ఒకటి, బాక్స్ ఒకటి. ఇంకా టాబ్లెట్లు ఏమైనా కావాలా? టాబ్లెట్లు. సరే మీకు ఇప్పుడు కావాల్సిన గ్యాలం ముళ్ళు ఒకటి, గ్యాలాలు తాళ్ళు ఒకటి, తర్వాత పచ్చడి ప్యాకెట్లు, పచ్చడి డబ్బాలు 2, ఆ తర్వాత ఫ్లాగ్, మీకు అలాగే లిఫ్ట్ కి సంబంధించిన అది ట్యాగ్ ఒకటి. ఇంకేం కావాలి? నా మైక్ పట్టుకుపోతా అంటున్నారు ఎలాగో. ఇంకా నెక్స్ట్ పవర్ బ్యాంక్, నా పవర్ బ్యాంక్, 2 కేబుల్స్. ఇంకా చాలు. బ్యాగ్ ఏమైనా కావాలా? బ్యాగ్ అంటేనా వీడియో చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబర్ తీసుకెళ్తాము. ఓకే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. నాకు సపోర్ట్ ఇచ్చినట్టే మీకు కూడా సపోర్ట్ ఇస్తారు. సరే అయితే ఈ రోజు అయితే మరి ఇప్పుడు వెళ్దాం. ఒకసారి భోజనం చేసి ఆ గ్యాల మీద పడతా అంటున్నావు కదా, హంటింగ్ నీ టెక్నిక్ అయితే ఈ రోజు చూద్దాం. అసలు చూద్దాం నీలో ఉందో లేదో. ఊరినే జస్ట్ ఆస్కింగ్, ఊరినే ట్రై చేద్దాం ఆ వీడియోలో. సరే ఫిషింగ్ పెట్టాలంటే ఫస్ట్ ఎర్రలు కావాలా, ఎందుకంటే చేపలకి ఎర్ర ఇదే కదా. ఎర్రలు అయితే తవ్వుతున్నాం. తవ్వడానికి ఎంత టైమా? ఎయ్యి ఎర్లీ 10 ఎన్నో 10 పడింటాయా? అరే ఎర్ర ఈ రెడ్ కలర్ లో ఎర్రకి పడవురా. రెడీ, వేటకి సిద్ధమా? ఈ కాలువ దగ్గరికి వచ్చాం. బుజ్జి రెడీ అయితే ఎర్ర అయితే కూర్చుతున్నా. ఇప్పుడు నీకు నాకు పందెం అనమాట, ఎవరు ఫస్ట్ పడతారు అనేది. తమ్ముడు నువ్వే తీయాలి వీడియో. ఏం చేయాలి అక్కడ? బుజ్జి పడే మనకి తమ్ముడు ఎంతసేపు నిరీక్షణ తర్వాత అదే నాకు భయం వేస్తాను. గట్టిగా పట్టేసుకున్నా నేను పట్టుకోనా పీకేంగా నోట్లోంచి పాంపు ఎత్తం మొత్తాన్ని. పడతా అని చెప్పి ఎక్స్ట్రాల్ చేసి ఇప్పుడు ఏమో భయపడుతున్నాడు. టాస్క్ లో గెలిచింది నేనే రోయ్, ఫస్ట్ పట్టింది నేనే. ఇప్పుడే వచ్చాం. చేపలు పడతారన్నావు. రోజంతా ఇలా కాసేపు టైం అయితే స్పెండ్ చేసి ఇక ఈవినింగ్ అయితే వాళ్ళు బయలుదేరారు. వాళ్ళ జర్నీలో మీ సపోర్ట్ ఉంటుందని అయితే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరేనా బుజ్జి, ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళరండి, విజయవంతంగా రండి. ఓకే తమ్ముడు, బాయ్ తమ్ముడు, బాయ్. మనందరికీ ఇది ఆఖరి అవకాశం, తప్పు జరగకూడదు. అర్థమైందా? మనలో చాలా మంది మనకు తెలిసిన చోట్లకే వెళ్తున్నాం, అందుకని అంతా తెలిసినట్టే జరుగుతుంది అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి. అవెంజర్స్ కి ఇది కురుక్షేత్రం, మనం గెలుస్తాం. చివరి శ్వాస దాకా పోరాడదాం. గుడ్ లక్.